జిల్లా పోచారం పోలీస్ స్టేషన్లో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన భార్య నీలిమ మరో వ్యక్తి మధుకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం సర్వే నంబర్ 796లో 150 గజాల ఇంటి స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని ముచ్చర్ల రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో 2024 ఐపీసీ 427, 44, 506 ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్పై కేసు నమోదైంది. రాజేశ్వర్ రెడ్డి అలాగే తన భార్య అలాగే ఇంకొక అనుచరుడి మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అడిగి తెలుసుకుందాం. కుమార్. థ్యాంక్ యూ సునీల్. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ జనగాం ఎమ్మెల్యే ఏదైతే పల్లా రాజశేఖర్ రెడ్డిపై అయితే కేసు అయితే నమోదైంది. A1 పల్లా రాజశేఖర్ రెడ్డి అలాగే A2గా అతని భార్య నీలిమ అలాగే మధుకర్ రెడ్డి ఎస్ కుమార్, కంటిన్యూ. గట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామం సర్వే నంబర్ 796 అలాగే 150 గజాల ఇంటి స్థలాన్ని తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఈ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే పల్లా రాజశేఖర్ రెడ్డి అలాగే అతని భార్య అలాగే మధుకర్ రెడ్డిపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే మొత్తానికి దీనికి సంబంధించి 796లో ఫ్లాట్ కబ్జా చేశారని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఈ 38 ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకి యత్నం చేశారని చెప్పి ఈ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. 10 ఏళ్లుగా 200 మందిని అలా రాజశేఖర్ రెడ్డి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 300 ఫ్లాట్లు 160 ఫ్లాట్లు తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు కూడా తెలుపుతున్నారు. ఏదైతే రోడ్లు పార్క్ ప్లేస్ అలాగే కబ్జా చేసి ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు కూడా ఈ ఆరోపణలు అయితే రావడం జరిగింది. హెచ్ఎండిఏ రెవెన్యూ చివరికి కోర్టు తప్పుదారి పట్టించేందుకు పల్లా వారు ఆరోపణలు చేస్తున్నారని ఏదైతే మొత్తానికి పల్లా రాజశేఖర్ రెడ్డి అలాగే అతని భార్యపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.